హలో బ్రో, వాట్సాప్? చాలా రోజులు తిరుగుత. హలో బ్రో, హాయ్ అందరికి హాయ్. యో బ్రో, యో యా హాయ్. ఇట్లా ట్రై చేస్తాను. వాయ్ చూడలేదు మిమ్మల్ని అక్కడ. ఓకే, చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఏంటిది అంటే అది నేను నెక్స్ట్ మంత్ అంటే నేను ఈ మంత్ నేను డ్రాప్ చేసిన సాంగ్ విన్నారా? అది వచ్చేసి తెలుగు హిప్ హాప్ అనమాట. ఆ సాంగ్కి నిన్ననే 1.3K వ్యూస్ వచ్చింది. అది నిన్న 1.3K ఉండే. నిన్న కాదు, మొన్ననే నేను చూసిన. నిజంగా నిన్న కాదు. నాకు తెలిసి ఇది ఏంది అంటే మేబీ ఒక చిన్న గ్లిచ్ కావచ్చు, మళ్ళీ సెట్ అవుతుంది అనుకుంటా. ఎందుకు అంటే ఇట్లాంటివి చాలా అవుతున్నాయి అనుకుంటా. నాకు ఒక్కనికైతే కాదు, ఎందుకంటే నేనేం స్పెషల్ కాదు. ఏం కాదు, అది మంచిగా అవుతుంది. రిఫ్రెష్ చేసి అయితే చూసాం ఒక్కసారి. నమస్కారం అందరికీ. ఇందాక ఈ వీడియో ఎందుకు చేసినానంటే నేను ఒక 4-5 మంత్స్కి ఒక వీడియో అప్లోడ్ చేయలేదు. లేక ఒక వీడియో అప్లోడ్ చేసి ఓకే దానికి మంచిగా రీచ్ అవన్నీ వెళ్ళినాయి. దగ్గర 2 డేస్లోనే 1.3 దాకా వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి రీఫ్రెష్ చేసేసరికి 800 వచ్చింది. మళ్ళీ కొద్దిసేపు అయినాక 600కి వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపు అయినాక అది 700కి వచ్చింది. మళ్ళీ 500కి వెళ్ళి మళ్ళీ 6, అట్లా అప్ అండ్ డౌన్ అయితేనే ఉంది. అసలు ఏందని ఇక నేను కూడా వీడియో గురించి వదిలేసిన. సో ఇప్పుడు నేను యూట్యూబ్ కంటే ఇది వీడియో తీసాం అనుకుంది దేనికి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్. అది ఏంది అంటే నెక్స్ట్ మంత్ జూన్ ఉంది కదా, నేను ఎవ్రీ సండే ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నా. 6th అప్లోడ్ అవుతుంది. 6th ఒక సాంగ్ అప్లోడ్ అవుతుంది అంటే మీరు ఆ సాంగ్ని ఫస్ట్కి ప్రీ బుక్ చేసుకునేటట్టు పెట్టిన. అట్లనే ఎవ్రీ సండే జూన్ మొత్తం ఒక్కొక్క సండే నేను ఒక్కొక్క కొత్త పాట రిలీజ్ చేస్తున్నా. పాతవే ఇట్లా మళ్ళీ పెడుతున్నాను కాదు, కొత్త పాట, మంచిగా ఉన్న పాట. ఫస్ట్ వీక్ వచ్చేసి వైబ్లు ఉన్నా. సెకండ్ వీక్ వచ్చేసి ఏం పెట్టినా, హైదరాబాదు విద్ది నువ్వు జాగ్రత్త తంబి మూత బారిలో నా ఈడ మేమే టాపులా ఉండి. థర్డ్ వీక్ వచ్చేసి మామ నాకు ఎక్కింది. ఫోర్త్ వీక్ వచ్చేసి పిచ్చివాడినే నీ నవ్వుకి నేను పిచ్చివాడలే పుట్టివాడినే. ఇందులో నా ఫస్ట్ మెయిన్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ ఏంది అంటే మామ నాకు ఎక్కింది. సెకండ్ ఫేవరెట్ ఏంది అంటే పిచ్చివాడినే. సో ఈ సాంగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏం పోతుంది మమ్మ, సపోర్ట్ చేస్తే చేయర్రి. భరిస్తుంది బ్రో, కరెంటు పోయినా నీకు ఛార్జింగ్ కూడా వస్తుంది, ఏదో ఒకటి. బాయ్ మామ్, అందరూ మంచిగానే ఉండండి, మాస్క్ పెట్టుకోండి, బీ సేఫ్.